నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీలో ధీమా సడలుతోందా? ఆ పార్టీ శ్రేణుల్లో భయం వ్యక్తమవుతోందా? గెలుపుపై అపనమ్మకం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ 151 చోట్ల గెలుపొందింది. దేశంలోనే ఏ పార్టీ కూడా అంతలా విజయం నమోదు చేయలేదు. అందుకే ఈసారి జగన్ వై నాట్ 175 అన్న స్లోగన్ ను ముందుగానే ఇచ్చారు. అటు పార్టీ శ్రేణులు సైతం పెద్ద సౌండ్ చేశారు. కానీ అది అంత సులువుగా అయ్యే పని కాదని సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న 151 స్థానాలు కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఏపీలో సంపూర్ణ విజయానికి జగన్ ఏనాడో శ్రీకారం చుట్టారు. 175 నియోజకవర్గాలకు గాను 175 చోట్ల గెలవాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. చివరికి కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో లోకేష్ ను, హిందూపురంలో బాలకృష్ణను, పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ ఓడించేలా భారీ స్కెచ్ రూపొందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు వర్క్ షాపులు నిర్వహించారు. సీరియస్ వార్నింగ్లు కూడా ఇచ్చారు. గడప గడపకు వెళ్లాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలకు పరిస్థితి తెలుసు. అందుకే అధినేత 175 అన్న నినాదాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 100 స్థానాల వరకు గ్యారంటీ అన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో 90 సీట్లు గెలిస్తే చాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ధీమా సడలడానికి, ఓటమి భయానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే పదవీ కాలం ఉన్న పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిపోయారు. టికెట్లు వద్దనుకుని మరీ ఎంపీలు పరారయ్యారు. ఆ ఒక్క కారణంతోనే వైసీపీ శ్రేణులు ఎక్కువగా భయపడుతున్నారు. పార్టీకి గెలిచే ఛాన్స్ ఉంటే వీరందరూ ఎందుకు బయటకు వెళ్తున్నారనేదే వారి అనుమానానికి కారణం. దీనికి తెలంగాణ ఉదాంతమే ఒక ఉదాహరణ. అసలు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ గేమ్ లో లేదు. కేసీఆర్ పార్టీకి తిరుగులేదని భావించారు. కానీ రేసులో వెనకబడిన కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగసిపడింది. తిరుగులేదనుకున్న కేసీఆర్ పార్టీ చతికిల పడింది. ఇప్పుడు ఏపీలో కూడా ఆ పరిస్థితి రిపీట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే టీడీపీ కూటమి కట్టిందో, ఆ కూటమిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేరిందో అప్పటి నుంచి ఒక రకమైన ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలకు భారీగా సమయం విపక్షాలకు చిక్కడంతో కూటమిలో అసంతృప్త స్వరాలు సర్దుకుంటున్నాయి. కూటమి పట్ల పాజిటివ్ టాక్ ప్రారంభమైంది. రాజకీయంగా వైసీపీకి చావు దెబ్బ తగలబోతోందన్న సంకేతం అందుతోంది. మరోవైపు ఈ గులకరాయి దాడి, సొంత కుటుంబం నుంచి వ్యతిరేకత, విపక్షాలు బలపడడం తదితర కారణాలతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అలజడి నెలకొంది. అదే గెలుపుపై ధీమా సడలడానికి కారణమవుతోంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.